ఓం శివపురాణం 4వ భాగం. ఓం నమ శివాయ. ఓం సూత మహర్షి మునులతో ఇలా చెప్పుచున్నాడు. ఘన నిధి చరిత్ర. మునులతో సూతుడిలా అంటున్నాడు. మునులారా, మీకింతవరకు నారదుడు ప్రశ్నించగా బ్రహ్మగారు సమాధానపూర్వకంగా చెప్పిన శివగాథలను చెప్పాను. ఇంకా ఆ ప్రసంగమే నడుస్తుంది. ఒక రోజున నారదుడు తన తండ్రిని సమీపించి, శంకరుడు కైలాసానికి ఎప్పుడు వెళ్ళాడు, కుబేరునితో స్నేహం ఎలా కలిగింది, పరిపూర్ణుడైన శివుని ఇతర లీలా విశేషాలెట్టివి చెప్పవలసిందని కోరగా, బ్రహ్మగారు చెప్పిన దానిని మీకు వివరిస్తాను, వినండి. కాంపిల్య నగరంలో సోమయాజి కులోద్భవుడైన యజ్ఞదత్తుడనే దక్షితుడొకాయన ఉండేవాడు. ఆయన స్వయంగా యజ్ఞదీక్షను స్వీకరించిన సోమయాజి అంతేకాదు, శ్రౌత కలాపమందు అంటే వేద చోదితమైన యజ్ఞములను చేయించుట యందు బహు ప్రజ్ఞవంతుడు, వేదాంగ పారంగతుడు, రాజమాన్యుడు, వధాన్యుడు, కీర్తి భజనుడు, నిత్యాగ్నిహోత్రి, సుందరుడు. ఆ యజ్ఞదత్తునికి గుణనిధి అనే కుమారుడున్నాడు. తండ్రి అతనికి 8వ ఏటనే ఉపనయనం చేశాడు. రాజకార్య నిమగ్నుడైన తండ్రి కుమారుని విద్యావ్యాసంగాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా దుష్ట సాంగత్యం వల్ల గుణనిధి ద్యూతక్రీడ పారాయణుడయ్యాడు. తల్లితో మాయమాటలు చెప్పి ఆమె నుండి సంగ్రహించిన ధనంతో జూదమాడేవాడు. ఆ వ్యామోహంలో దుర్జన సాంగత్యం చేసి స్నాన సాంధ్యాధ్య అనుష్ఠాలను విసర్జించాడు. అంత మాత్రమే కాదు, నీచ సాంగత్యం వలన కలిగిన తుచ్చ సంస్కారంతో వేదశాస్త్ర దేవ బ్రాహ్మణ నిందకుడయ్యాడు. స్మృతి విహిత ధర్మాలను విడిచి నిరంతరము గీతావాద్య గోష్ఠులతో కాలం వెళ్ళబుచ్చుతూ వేశ్యలోలుడయ్యాడు. నటులు, పాషండులు, బండులు వీరే అతని కుర్మినిచ్చేలులు. తండ్రి రాచకార్యాలలోనూ గృహ కృత్యములలోనూ నిమగ్నుడై ఉండి ఎప్పుడైనా తీరిక సమయాల్లో భార్యతో ఓసి, ఇంటిదానా, నీ కొడుకెక్కడా ఇంట్లో కనిపించటం లేదు అని ప్రశ్నించిన ప్రతిసారి ఇప్పటి వరకు పాఠం చదువుకొని ఇప్పుడే స్నేహితులు వస్తే వారితో కలిసి బయటకు వెళ్ళాడు అని సమాధానం చెప్పి పుత్రప్రేమతో గుణనిధి తప్పుడు ప్రవర్తనను కప్పిపెట్టేది. ఇంట్లో మాత్రం తండ్రి లేనప్పుడు కుమారుని లాలించి హితోక్తులు చెప్పేది. గుణనిధికి 16 సంవత్సరాలు ప్రాయం వచ్చేసరికి తండ్రి స్నాతక సంస్కారాదులను జరిపి గృహసూత్రోక్త విధానంగా వివాహం జరిపించాడు. వివాహం తర్వాత కూడా గుణనిధి ప్రవర్తనలో మార్పు లేదు. ఒక రోజున తల్లి గుణనిధిని కూర్చుండబెట్టి స్నేహార్థ హృదయంతో మృదువైన వాక్కులతో నయంగాను భయంగాను ఇలా హితవు చెప్పింది. కుమారా, నీ తండ్రి కోపిష్టి, ఈ చేష్టలు కట్టిపెట్టు. నీ విషయం ఆయనకు తెలిస్తే నన్ను కూడా దండిస్తాడు. ఏదో ఇప్పటి వరకు ఆయనకు తెలియకుండా కప్పిపెడుతూ వస్తున్నాను. వత్స, నీ తండ్రి ధనంచే గాక కేవలం సదాచారం వల్లనే లోకపూజ్యుడయ్యాడు. బ్రాహ్మణునికి సద్విద్య, సాధు సంగమం ఈ రెంటిని మించిన ధనం లేదు. విప్రునికి ఆస్తి విద్యయే. నీకు వీటి అందు ప్రీతి పుట్టకపోవటానికి కారణం ఏమిటి? నీ పూర్వీకులు, తాత ముత్తాతలు మంచి శ్రోత్రియులు, దీక్షితులు, సోమయాజులను. లోకంలో మన కుటుంబానికున్న పేరు ప్రతిష్టలను పాడు చెయ్యకు. దుష్ట సాంగత్యాన్ని వదిలేయి, సాధు సంగతిని అలవర్చుకో. సద్విద్యలయందు మనసు పెట్టు, బ్రహ్మణాచారులను పాటించు.
తండ్రికి తగ్గ కొడుకని అనిపించుకో. నీకు 19 సంవత్సరాలు, నీ భార్యను చూడు, 16 సంవత్సరాల యువతి, ఉత్తమురాలు. నీ మామగారు మేనమామలు సర్వత్రా గుణశీల యుతులు. నీ తండ్రి గారి శిష్యులను చూడు, వారెంత వినయ సంపన్నులో. నీ విషయం రాజుగారికి తెలిస్తే మీ నాన్నగారికి దీక్షతత్వాన్ని తీసేస్తారు, శిక్షిస్తారు కూడా. అప్పుడు మనకు పూట గడవటం కూడా కష్టమవుతుంది. ఈ విధంగా తల్లి ఎంత బోధించినా గుణనిధి తన ప్రవర్తనను మార్చుకోలేదు. ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ క్రమక్రమంగా జూదగాళ్లకు అర్పించాడు. ఒక రోజున తండ్రి అయిన దక్షితుడు వీధిలో ఒక జూదగాని వ్రేలికి ఉన్న తన వజ్రపు ఉంగరాన్ని గుర్తించి వాడిని గుచ్చి అడిగేసరికి వాడిలా బదులిచ్చాడు: ఓ దీక్షిత స్వామి, దీనిని నేనేమి చౌర్యం చేయలేదు. నీ కొడుకు దీనిని జూదంలో పోగొట్టుకున్నాడు. ఇదొక్కటే కాదు, ఇంకా చీరలు, సొమ్ములు చాలా ఉన్నాయి. ఆ వరుసలో ఈ నగరంలో అతనితో సమానమైన జూదగాడు లేడు. నీతో సమానమైన శ్రోత్రియుడు లేడు. అసలు ఈ విషయం నీకిప్పటికి వరకు తెలియనేలేదంటే అదే ఆశ్చర్యంగా ఉంది. మొదటిసారిగా తన కుమారుని దుష్ప్రవర్తనను గూర్చి ఒక జూదరి నోట విన్న దక్షితుడు సిగ్గుతో తలను, భుజములను కూడా వంచుకొని, ఉత్తరీయంతో శిరస్సును కప్పుకొని వడివడిగా అడుగులు వేసుకుంటూ ఇంటికి చేరి భార్యను పిలిచి ఇలా అన్నాడు: ఓసి సోమి దేవమ్మ, ఇలా రా. గుణనిధి అయిన నీ కొడుకెక్కడ? సరే, ఆ భ్రష్టునితో నాకేం పని? రాజుగారు నాకిచ్చిన రత్నాంగులీయకాన్ని తైల బెంగన వేల చిరునవ్వులు చిలికిస్తూ గిలిగింతలు పెట్టి, ఏది ఇలా ఇవ్వండి, నే భద్రపరుస్తాను అని తీసుకొన్నావు, గుర్తుందా? ఏది ఆ ఉంగరం? ఇప్పుడెక్కడుంది? వెంటనే తీసుకునిరా. ఆ మాటలను విన్న సోమిదేవమ్మ భయపడి పైకి గాంభీర్యాన్ని నటిస్తూ ఇలా అంది: నెత్తిమీద సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. మధ్యాహ్నం 12 గంటలైంది. స్నానానికి ఏర్పాట్లు చేశాను. ముందు స్నానం చేసి అనుష్ఠానం తీర్చుకొని భోజనం చేయండి. ఆ ఉంగరాన్ని ఎక్కడో భద్రంగా దాచాను, వెతుకుతాను. ఇప్పుడు దానికేం తొందర అంటుంది. ఇప్పుడు దానికేం తొందర ఉంటుంది, ఎక్కడో అని ఆమె పలికింది. కొడుకు చెడు నడతను ఇంకా కప్పిపెడుతున్న తల్లి అవివేకపు పలుకులకు ఆగ్రహోదగ్రుడైన దీక్షితుడు శిఖను జూడించి పంచె పైకి ఎగగట్టి ఉత్తరీయాన్ని దులిపి మొలుకకు చుట్టి యజ్ఞోపవీతాన్ని సవరించి దక్షిణ బాహువును పైకెత్తి అంగుళి స్ఫోటనం చేసి సోమదేవమ్మ వైపు తిరిగి తర్జనతో నిర్దేశించి కండ్ల మెరుపులు కురియగా పండ్లు పటపట కొరుకుతూ భార్యతో ఇలా అన్నాడు: ఓ సోమిదేవమ్మ, చాలు, నీ మాయ మాటలు కట్టిపెట్టు. వాణ్ణి గురించి నేను అడిగిన ప్రతిసారి నువ్వు అసత్యాన్నే పలుకుతూ వచ్చావు. హంసల బారు అంచు, మామిడి చిగురు రంగు పైటంచు, జలతారు పట్టుచీర ఏది? రాళ్ళు పొదిగిన బంగారు గిన్నె ఎక్కడ? 3 పీటల పట్టుతో వేసిన నా పట్టు పంచ ఏ జూదరి కట్టుకుంటున్నాడో కదా? దక్షిణ దేశం నుండి తెచ్చిన ఇత్తడి పాత్ర, గౌడ దేశం నుండి తెచ్చిన రాగి పాత్ర ఎక్కడున్నాయి? జీవకళలుట్టిపడే దంతపు బొమ్మ ఏ వేశ్య మందిరంలో ఉంది? అవన్నీ సరే, వివాహ సమయంలో నీ వ్రేలికి అలంకరించిన రత్నాంగులికయం తెచ్చి చూపించు. కులస్త్రీవైన నీపై కోపించటం తగదు. కుపుత్రత్వం కంటే అపుత్రత్వం మేలు. నీళ్లు తీసుకొనిరా. వాడికి నువ్వులు నీళ్లు ఇప్పుడే వదిలేస్తున్నాను. వాడు నా కొడుకు కాదు, నువ్వు నా
సహధర్మచారివి కాదు. పునర్వివాహం చేసుకొన్నాకనే నా భోజనం. ఈ విధంగా పలికి స్నాన సంధ్యాద్య అనుష్ఠానాలను నెరవేర్చి ఆ రోజునే మరొక శ్రోత్రియుని కుమార్తెను వివాహమాడి వైదిక ధర్మానుష్ఠ తత్పరుడయ్యాడు యజ్ఞదత్తుడు. గుణతి సద్గతిని పొందుట. తీవ్రమైన ఆగ్రహంతో అలా శపథం చేసిన తండ్రిని చూసి భయపడిన దీక్షిత పుత్రుడు ఇల్లు విడిచి ఉత్తర దిక్కుగా బయలుదేరాడు. ఉత్తరీయంతో శిరసు కప్పుకొని నడక సాగిస్తూ తనలో తానిలా మదనపడసాగాడు. ఆహా, ఏం ఆశ్చర్యం! దీక్షిత వంశంలో పుట్టిన నాకి వ్యసనాలెలా అంటుకొన్నాయి. నా వద్ద ధనం లేదు, పోని విద్యాగంధం ఉందా అంటే అది ముందే లేదు. దేశాంతరమందున్నవాడికి విద్య ఉత్తమ స్నేహితుడు కదా. ధనహీనునికి సుఖాలు ఆమడ దూరంలో ఉంటాయి. గమ్యం లేని ఈ నడక ఎంతవరకు పోగలను? ఇలా మనస్సులో కుములుతూ కొన్ని రోజులు నడక సాగించాడు. ఒక రోజున తన దుస్థితికి చింతిస్తూ నడక సాగిస్తుండగా ఇంతలో సూర్యాస్తమయం కావచ్చింది. దూరంగా శివాలయ గోపురం కనిపించింది. వడివడిగా నడిచి ఆలయం వద్దకు చేరుకొని చెరువు గట్టు మీదన్న చెట్టు క్రింద కూలబడ్డాడు. తెలియకుండానే కునుకు పట్టింది. తెల్లవారింది. ఆ రోజు శివరాత్రి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఉచ్చైస్వరంతో శివనామస్మరణ చేస్తున్న భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనిస్తుంది. ప్రొద్దు కరకరలాడింది. గుణనిధి కడుపులో ఆకలి కొరకొరలాడింది. అప్పుడు ఇలా అనుకున్నాడు, ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ కడుపు తడిమి ప్రొద్దుటే వడిపిందెలతో పెరుగన్నం పెట్టేది. ఇప్పుడెవరు పెడతారు? లోకంలో అమ్మ వంటి వస్తువు మరొకటి లేదు కదా. ఇలా అమ్మ చేసిన ఉపాచారాలను స్మరించుకుంటూ తన వంటి సోమరిపోతులు లోకంలో సుఖంగా బ్రతకకుండా ఆకలిని సృష్టించిన బ్రహ్మ అపచారాన్ని నిందిస్తూ శుద్బాధ నివారణోపాయాలను కళ్ళు మూసుకొని తదేక ధ్యానంతో చింతిస్తుండగా నానావిధ రుచిర పదార్థ పక్వాన్న గుమగుమ వాసనలు గుణనిధి నాస కూటాలకు సోకాయి. కళ్ళు తెరచి చూచేసరికి ఒక పరమ మహేశ్వరాచార సంపన్నుడు స్వజనంతోనూ పరిచారకులతోనూ కలిసి అనేక మధుర భక్ష్యాలను శివ నైవేద్యం నిమిత్తం తీసుకొని వెళుతూ కనిపించాడు. నివేదానంతరం శివభక్తులు నిద్రించగానే ఆ వంటకాలను పరిగ్రహించవచ్చు కదా అని ఆశించి శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర భక్తునిలా శివనామస్మరణ చేస్తూ పూజ అయ్యే వరకు చూస్తూ కూర్చున్నాడు. వివిధ నృత్య గీతాలతో శివుని ఆరాధించి మహా నివేదనానంతరం భక్తులు అలసి నిద్రించారు. ఇదే అదనుగా గుణనిధి గర్భగుడిలో ప్రవేశించి మందప్రభతో వెలుగుతున్న దీపకాంతుల మధ్య భక్ష్యాలను గుర్తించలేక ఉత్తరీయాన్ని చించి అంచును ఒత్తిగా చేసి దీప ప్రకాశాన్ని పెంచి భక్ష్యాలను ఏరి కొంత తిని కొంత మూట కట్టుకొని త్వరగా బయటకు వెళుతుండగా చీకట్లో కాలు తగలగా నిద్రిస్తున్న వ్యక్తి లేచి దొంగ దొంగ అంటూ అరిచాడు. ఆ అరుపుకు అందరూ లేచి అతన్ని పట్టుకొని గట్టిగా మొత్తారు. దెబ్బలకు తాళలేక ప్రాణాలను విడిచాడు దీక్షిత పుత్రుడైన గుణనిధి. అతడిని యమలోకానికి తీసుకొని వెళ్ళే నిమిత్తం ముగ్గుర పానులై యమభటులు వచ్చారు. ఇంతలో చిరుగంటల మూలాలు చేతిలో త్రిశూలం గల శివగణాలు అక్కడ సాక్షాత్కరించాయి.
వర్ణాశ్రమాచార ధర్మాలను తప్పి సంచరించిన పుణ్యపాప వివక్ష లేని ఈ మూర్ఖుడు యమదండనకు అర్హుడు అంటూ యమభటులు వాదించారు. దానికి ప్రత్యుత్తరంగా శివ దూతలిలా బదులిచ్చారు. ఓ యమకింకరులారా, సూక్ష్మమైన శివధర్మాలను వివరిస్తాము వినండి. ఇతడు శివరాత్రి నాడు ఉపవాసముండి జాగరణ చేశాడు. శివనామస్మరణ చేస్తూ శివపూజను కల్లారా చూశాడు. దీపాన్ని వెలిగించాడు. శివప్రసాదాన్ని తిన్నాడు. ఈ కృత్యాలను ఆచరించిన వాడెవడైనా శివ సాలోక్యాన్ని పొందగలడు. ఇతడు కొంతకాలం శివలోకంలో ఉండి ఆపై పుణ్యఫలంచే కళింగరాజుగా జన్మిస్తాడు పొండి. ఈ విషయాన్ని మీ ఏలికకు వివరించండి. ఆ మాటలకు బదులాడలేక యమదూతలు వెళ్ళి యమునకు విన్నవించగా యముడిలా అన్నాడు, భటులారా, మీరు శివభక్తుల జోలికి వెళ్ళకండి. విభూతితో త్రిపురంధ్రములను ధరించిన వారిని, శరీరమంతా భస్మం పూసుకున్న వారిని, రుద్రాక్ష జటాధారులను, శివ వేషాధారులను మీరు యమలోకానికి తీసుకొని రాకండి. మునులారా, ఇది శివభక్తి మహిమ. తరువాత కథను చెబుతున్నాను వినండి అంటూ సూతుడు ఇలా చెప్పసాగాడు. ఈ విధంగా శివలోక ప్రాప్తిని పొందాడు గుణనిధి. అక్కడ శివగణాలతో కలిసి శివపార్వతులను చక్కగా సేవించి కొంతకాలం తర్వాత అరింధముడనే పేరుగల కళింగరాజుకు కుమారుడై జన్మించాడు. అతని పేరు ధముడు. పూర్వజన్మ సంస్కారం చేత బాల్యం నుండే శివభక్తి అలవడింది. అతను రాజ్యాధికారాన్ని పొందగానే రాజ్యం అంతటా శివధర్మాలను ప్రచారం చేసి అనేక నూతన శివాలయాలను నిర్మించాడు. వాటిలో నిత్య ధూప దీప నైవేద్యాలకు తగిన ఏర్పాట్లు చేశాడు. బ్రతికి ఉన్నంత వరకు శివశక్తి తత్పరుడై పూర్ణ జీవితాన్ని అనుభవించిన ధముడు మరణాంతరం రత్నదీపకాంతులకు నిలయమైన అలకా నగరానికి ప్రభువై కుబేరనామంతో దిక్పాలకుడయ్యాడు. శివునితో కుబేరుని చెలిమి. దూతుడిలా అంటున్నాడు, మునులారా, కుబేరునికి శివునితో మైత్రి ఎలా కలిగిందో ఆ వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి. పూర్వం పాద్మకల్పంతో బ్రహ్మమానసపుత్రుడైన పులస్తునకు విశ్రవశవుడు అనే కుమారుడు కలిగాడు. అతనికి వైశ్రవణుడు అనగా కుబేరుడు అని పేరు. అతడు తన తపస్సుచే శివుని మెప్పించి విశ్వకర్మ నిర్మితమైన అలకాపూర్కి రాజై దానిని పాలించాడు. పాద్మకల్పం గతించి మేఘవాహన కల్పం రాగా యజ్ఞదత్తుని కుమారుడైన గుణనిధి కుబేరుడై అలకాధిపతి అయ్యాడు. పూర్వజన్మ సంస్కారంచే శివభక్తి ప్రభావాన్ని ఎరిగిన కుబేరుడు కాశీనగరాన్ని చేరుకొని అచంచలమైన భక్తితో శివుని గూర్చి తపస్సు చేశాడు. అతని తపశ్చర్యకు ప్రీతుడైన విశ్వేశ్వరుడు విశాలాక్షితో కూడి సాక్షాత్కరించాడు. తపోధనుడైన కుబేరుడు కండ్లు తెరచి ఎదురుగా సహస్రకోటి రవి ప్రభావ సమానమైన ఆది దంపతులను చూచి ఆ తేజస్సును చూడలేక వెంటనే కనులు మూసుకొని ఇలా ప్రార్థించాడు, ఓ దేవదేవ చంద్రశేఖర శంభో శంకర, నిన్ను ప్రత్యక్షంగా చూడగలిగే శక్తిని అనుగ్రహించు. అదొక్కటే నిన్ను కోరే వరం. ఈశ్వరానుగ్రహాన్ని పొందిన కుబేరుడు సూర్యకాంతికి వికసించిన పద్మంలా మెల్లగా రెప్పలెత్తి చూచేసరికి మహాలావణ్య రత్నకరమైన జగదంబతో కూడిన పరమేశ్వరుడు చిదానంద దరహాసంతో దర్శనమిచ్చాడు. లోకనాథుని చెంత రాక చంద్ర జ్యోత్స్న పరిహాస బాసుర దరహాస వదనంతో నిలిచిన ఉమాదేవిని దర్శించి కుబేరుడిలా అనుకొన్నాడు. ఆహా, ఏమా రూప సౌందర్యం, ఏమి ప్రేమ సౌభాగ్యం!
ఏమా శోభ, ఏమా నయనద్యుతి! ఇలా శివకామిని సౌందర్యాన్ని దర్శించి మితిమీరి అతివేలంగా ప్రవర్తించిన కారణంగా కుబేరునికి ఎడమ కన్ను పగిలిపోయింది. దానిని పరికించిన పార్వతీదేవి పరమేశ్వరునితో, నాథ, ఏమి ఈ దుష్ట తాపసుడు నా సౌందర్యాన్ని ప్రశంసిస్తున్నాడు? మదనాంతకులైన మీ దర్శన సౌభాగ్యాన్ని పొందాక కూడా ఈ తాపసునిలో కామబీజం నశించలేదంటే తపస్సంతా వ్యర్థమైనట్లే కదా అంది. దానికి శివుడిలా ప్రత్యుత్తరమిచ్చాడు, దేవి, ఇతడు దుష్టుడు కాదు, మనకిష్టుడైన కుమారుడు. ఇతడు నీ సౌందర్యాన్ని కాదు, సౌభాగ్యాన్ని వర్ణిస్తున్నాడు. నా అర్ధాంగివైన నీ తపస్సంపదను మనసులో మననం చేసుకొని మైమరచిపోతున్నాడు. దేవికిలా ప్రత్యుత్తరమిచ్చి శంకరుడు కుబేరునితో, వత్సా, నీ తపస్సుకు సంతోషించాను. నువ్వు నవనిధులకు నాదుడవవుతావు. గుహ్యకులకు, యక్షులకు, కిన్నరులకు, పుణ్యాత్ములకు ప్రభువుగా ఉంటావు. ఈ పైన నువ్వు నాకు నిత్య సన్నిహితుడవు. నేను నీకు సన్నిహితంగా అలకా నగరానికి సమీపంగా ఉంటాను. లోకపావని అయిన ఈమె నీ తల్లి, ఆమె పాదాలకు నమస్కరించు అని దయతో ఆజ్ఞాపించగానే కుబేరుడు ఆమె పాదాలపై పడ్డాడు. సుప్రసన్న మనస్కరాలైన ఆ తల్లి కుబేరునితో, వత్స, నిరంతరము నీకు మా యందు భక్తి వర్ధిల్లునుగాక. ఈ పైన ఎర్రని ఒకే నేత్రం కలవాడు ఔదువుగాక. నా యందు ఈర్ష్యను పొందెదవు కనుక కుబేర, కుత్సితమైన బుద్ధి కలవాడు కుబేర నామంతో ప్రసిద్ధుడవుతావు అని పలికింది. అలా కుబేరునికి వరాలిచ్చి అలకా నగరాన సమీపంలో ఆది దంపతులు కైలాసాన్ని నివాసంగా చేసుకొని సుఖంగా ఉంటున్నారు. శివుడు కైలాసానికి వెళ్ళుట. బ్రహ్మ తన కుమారుడైన నారదునికి చెప్పిన విషయాన్ని సూత మహర్షి మునులకిలా ఉపన్యసింపసాగాడు. పరమ తపోధనులారా, పరమశివుడు తన పూర్ణాంశ అయిన రుద్రావతారంలో అనేక కోట్ల రుద్ర గణాలతో కూడి కుబేరుని అలకానగర సమీపాన కైలాసంలో కొలువు తీరిన వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి. ఉమాసహితుడై పరమేశ్వరుడు తన నిజస్థానానికి వెళ్ళి కుబేరునికిచ్చిన ప్రతిజ్ఞా పాలన గురించి ఇలా ఆలోచించాడు. నా హృదయం నుండి పుట్టిన రుద్రుడు నిర్గుణ పరబ్రహ్మ, హరి బ్రహ్మాది సేవితుడు, నిరంజనుడు, మదభిన్నుడు, నా పూర్ణాంశ కలవాడు. నేను ఆ రూపంతో నా అనుచర గణాలతో కైలాసంలో విహరిస్తాను. అది నా తపోభూమి అని సంకల్పించగానే రుద్రుడు ఉత్సాహంతో ముందుకు వచ్చి ఉత్సాహకారకము సకల దేవతాహ్వాన స్ఫోరకము గంభీర ధ్వని పూరకము అయిన డక్కను నినదించాడు. ఆ నాదాన్ని విన్న బ్రహ్మ, విష్ణువులు, మునులు, ఆగమాలు, వేదాలు, సిద్ధులు, దేవతలు, రాక్షసులు, ప్రమదులు సర్వులు అక్కడకు చేరుకున్నారు. మునులారా, అక్కడకు చేరిన వారి సంఖ్యను చెబుతున్నాను వినండి. ముందుగా గణపతులు, వీరందరూ మహాత్ములు, సర్వలోక సమస్కృతులు. శంఖకర్ణుడను గణనాథుడు కోటి గణాలతోనూ, కేకరాక్షసుడు 10, వికృతుడు 8, విశాఖుడు 64, పార్యాత్రకుడు 9, సర్వాంతకుడు 6, శ్రీమాన్ దుందుబుడు 8, ఘనశ్రేష్ఠుడైన జాలంకుడు 12, సమదుడు 7, వికృతానడు 7, కపాలి 5, గాంధారకుడు 6, కందకుడు 1, కుండకుడు 1, విష్టంభుడు 8, చంద్రతాపసుడు 8, మహాకేశుడు 1000, కుండి వాహకుడు, పర్వాతకుడు, కాలుడు, కాలకుడు. వీరు ఒక్కొక్కరు 12
మహాకాలుడు, అగ్నికుడు, సన్నాహుడు, కుముదుడు ఒక్కొక్కరు 100, అభిముఖుడు, ఆదిత్యమూర్తుడు, ధనావహుడు ఒక్కొక్క కోటి, అమోఘుడు, కోకిలుడు, సుమంత్రకుడు ఒక్కొక్కటి, కాకపాదుడు, సంతానకుడు ఒక్కొక్కరు 60, మహాబలుడు, మధుపింగుడు, పింగళుడు ఒక్కొక్కరు 9 కోట్ల గణాలతో వచ్చి చేరారు. నీలుడు 90, పూర్ణభద్రుడు కూడా 90, చతుర్వక్రుడు 7, కాష్టాగూఢుడు, సుకేశుడు, వృషభుడు ఒక్కొక్కరు 64, చైత్రుడు, నకులుష్యుడు, లోకాంతకుడు, దైత్యాంతకుడు, భృంగిదేవుడు, రిటి, అశని, భానుడు ఒక్కొక్కరు 7, సనాతనుడు 64, మహాబలుడైన నందీశ్వరుడు 100 కోట్లు. ఇలా అసంఖ్యాక గణాలు రుద్రుని పిలుపుకు చేరాయి. వీరందరూ జటాకిరీటధారులు, చంద్రశేఖరులు, నీలగ్రీవులు, త్రిలోచనులు, ముమ్మూర్తుల, రుద్ర సారూప్యులు. ఈ విధంగా 20 కోట్ల గణాలతో సర్వేశ్వరుడైన శివుడు కైలాసానికి బయలుదేరాడు. బ్రహ్మ విష్ణువులిద్దరూ వారి గణాలతో పరమేశ్వరుని వెంట బయలుదేరారు. కుబేరుడు పరమేశ్వరుని గణనాథులను తక్కిన వారిని ఆ ఆదరంతో పూజించాడు. శంభుడు కుబేరుని ఆలింగనం చేసుకొని ప్రీతమానసుడై మూర్ధాఘ్రానం చేసి అలకానగర సమీపంలో ఉండి విశ్వకర్మను పిలిచి అనుచర గణాలందరికీ తగిన నివాసాలను కైలాస పర్వత ప్రాంతాలయందు నిర్మించమని ఆజ్ఞాపించాడు. శివుని ఆజ్ఞను శీఘ్రమే నిర్వర్తించాడు విశ్వకర్మ. ఒక సుముహూర్తంలో లోక సనాథుడైన విశ్వనాథుడు కైలాసంలో ప్రవేశించి నూత్న రత్నాలంకృత సువర్ణ సింహ సనారూఢుడై మహాతేజో విరాజమానుడై భస్మాలంకృత దేహుడై ప్రకాశించాడు. ఆ సమయంలో కమలోద్భవులాదిగా తక్కిన దేవగణం విశ్వనాథుని స్తుతించి అభిషేకించారు. ఆయన వారందరినీ ప్రీతితో ప్రాప్తకాలములకు అగుదురు గాక అని దీవించి నిజస్థానాలకు తరలిపొమ్మని అనుమతించి యోగనిష్ఠుడైన ధ్యాన తత్పరుడై ఆత్మరతుడై ఒంటరిగానే కైలాస పర్వతం మీద ఉండి అనేక లీలలను ప్రకటించాడు. ఆ తర్వాత దక్షపుత్రి అయిన సతీదేవిని వివాహమాడి లోకాచార పరాయణుడై క్రీడించాడు. శ్రీ శివ మహాపురాణం రుద్ర సంహితలోని సృష్టిఖండం ముగిసినది.